హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎండలైతే చాలా మండిపోతున్నాయి కదా, ఇంట్లో ఉంటేనే దారుణంగా ఉంది. మరి బయటికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫుల్ ట్యాన్ అయిపోతారు కదా. సో ఆ ట్యాన్ పోగొట్టుకోవడానికి ప్రజెంట్ నేనైతే ఒక సోప్ చూపించబోతున్నాను అనమాట. అదే పొటాటో సోప్. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ అలానే చాలా ఎఫెక్టివ్ కూడా. పొటాటో అనేది మనకి ట్యాన్ పోగొట్టడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల. ఫస్ట్ అయితే ఒక పొటాటో తీసుకొని దాన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ పొటాటోని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన ఐటమ్ వచ్చి సోప్ బేస్ అనమాట. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, 1 kg సోప్ బేస్. ఒకవేళ సోప్ బేస్ లేదు అనుకుంటే కనుక పియర్ సోప్తో అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను సోప్ బేస్ ఆర్డర్ చేశాను, అది కంప్లీట్ అయిపోయింది అనమాట. సెకండ్ టైం ఆర్డర్ పెట్టాను ఇది. దీన్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న సోప్ బేస్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో హీట్ చేయాలన్నమాట. అంటే డైరెక్ట్ సోప్ బేస్ ఎప్పుడు హీట్ చేయకూడదు. ముందు ఒక దాంట్లో వాటర్ తీసుకొని తర్వాత మనం ఈ సోప్ బేస్ ఉంచిన బౌల్ ఉంచాలన్నమాట. ఆ హీట్కి సోప్ బేస్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఒక 5 minutes ప్రాసెస్ అంతే. ఇది వెంటనే మెల్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోతుంది. కంప్లీట్గా మెల్ట్ అయ్యేలోపు మన పొటాటో గ్రైండ్ చేసేసుకొని దాంట్లోంచి జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుందాము. పొటాటో అయితే గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మీరు ఇందులో పొటాటో ఒకటే కాకుండా రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ ఫ్లోర్ కూడా మంచిగా పనిచేస్తుంది. కాకపోతే నేను ఓన్లీ పొటాటోతోనే చూపిస్తున్నాను ప్రజెంట్ అయితే. విటమిన్ ఈ క్యాప్సిల్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు దీన్ని సోప్ బేస్లో అయితే యాడ్ చేసేసుకుందాము. ఇది ఫ్లేమ్ ఆన్లో ఉన్నప్పుడే చేయాలి, ఎందుకంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే సోప్ బేస్ అనేది గట్టి పడిపోతుంది అనమాట. అప్పుడు మనం మిక్స్ చేయడానికి అవ్వదు. సో వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బౌల్కి వ్యాస్లైన్ కానీ లేదా కొద్దిగా నెయ్యి కానీ అప్లై చేసామనుకోండి, అప్పుడు మనకి సోప్ తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. లేదంటే బౌల్కి అంటుకుపోతుంది. సో వేడిగా ఉన్నప్పుడే ఇలా షిఫ్ట్ చేసేసుకోవాలి మనం దీన్ని. నేనైతే పైన ఉన్న ఫోమ్ని తీసేస్తున్నాను, ఉంచేవాళ్ళు ఉంచేసుకోవచ్చు. సో దీన్ని ఒక 2-3 hours అలా బయట ఉంచేస్తామంటే మన సోప్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, ఒక 2 hours తర్వాత సోప్ అయితే గట్టి పడిపోయింది. లైట్గా కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేశాను, చాలా ఈజీగా వచ్చేసింది. అండ్ సోప్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. 10 minutesలో అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మంచి ఎఫెక్టివ్ ఉంటుంది సోప్ అయితే. ఇదే ప్రాసెస్లో బీట్రూట్ సోప్ కూడా తయారు చేసుకోవచ్చు. ఆ వీడియో కావాలంటే నా ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి చెక్ చేయండి. బాయ్.